ఉమా చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది. ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలు అడిగింది. మరి ఉడత ఎలా ఉలవ గింజలు పెడుతుందో ఇక్కడ చూడండి. పక్కన పొలిమేరలో అడుగు పెట్టకుండా దేశ విదేశాల వారు శనివారం ఆ తల్లిని తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? వెంకటేశ్వర స్వామి శనివారం ఆ తల్లి దగ్గరకు వస్తాడంట. ఆ తల్లి కోరిన భక్తులకు అష్టైశ్వర్యాలు ఇస్తుందంట. వాటిలో కొంత సొమ్మును ప్రజలకు ఉలవ గింజల రూపంలో అందిస్తుందంట. కావలి దాటాక రుద్రకోట దాటిన తరువాత ఏలూరుపాడు నుండి లోపలకు వెళ్ళాలి. ఆ తల్లి ఓ బాలబడి టీచర్. సంస్థలంటే స్కూల్ అన్నిటికీ ఆమె సహాయం చేస్తుందంట. ఆమె వయసు అక్షరాల 88 ఏళ్ళు ఉండవచ్చు. నాకు తెలిసింది మే 13వ తేదీ 2024వ తేదీ. అదే రోజు నా చిన్న కొడుకు లతిక్ పుట్టినరోజు. ఏలూరుపాడు వెళ్ళాను. బంగారు నాగుపాము అక్కడే ఉన్నది. నాగారమ్మ తల్లిగా పిలుస్తున్నారు. అలాగే 3 నామాలు కూడా ఉన్నాయి. ఒక పెద్ద చెరువు కూడా ఉన్నది. దానినే చేవూరు అంకమ్మ తల్లి చెరువు అని పిలువబడుతుంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, నా హద్దు ఏలూరుపాడు. ప్రజలను మార్చడానికి ఆ తల్లి వినాయక చవితికి దర్శించమని వెళ్ళడానికి కాబోలు.